హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్యా రెసిపీస్. ఇవాళ మన రెసిపీ ట్రెడిషనల్ రెసిపీ అనమాట. అదే తీపి బోండాలు. మన చిన్నతనంలో మనము స్కూల్కి వెళ్తూ వస్తున్నప్పుడు చిన్న చిన్న హోటల్స్లో పెట్టేసి ఇవి అమ్మేవాళ్ళు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఈ స్కూల్స్ దగ్గర కూడా అమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడైతే మాత్రము చాలా వరకు ఇవి కనిపించట్లేదు. చాలా తక్కువ ప్లేసెస్లో అమ్ముతున్నారు. ఇప్పుడున్న జనరేషన్కి ఇవి అసలు తెలియవు కూడా. ఎక్కువగా ఫ్యాన్సీ ఫుడ్స్ని అలవాటు పడి ఇలాంటి హెల్తీ ఫుడ్స్ని మర్చిపోతున్నారు. అందుకే ఈరోజు అయితే మన వాళ్ళందరికీ తెలియజేయాలని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం అయితే చూసేద్దాము. నేను తీపి బొండాల్లోనే 2 టైప్స్ చూపిస్తాను. మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను అనమాట. కొంచెం లూజ్గా చేసుకునే బొండాలు అయితే చూపిస్తాను. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి, తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి అనమాట. కొంచెం ఇలాచీ పౌడరు. 1 కప్పు బెల్లం ఎందుకు తీసుకున్నానంటే నేను 2 రెసిపీస్లోకి ఈ బెల్లం అన్ని వాడతాను. 1 కప్పుకి వచ్చేసి 1/2 కప్పే వేసుకోవాలి బెల్లము. 1 కప్పు బెల్లము ఒక బౌల్లో వేసేసుకొని 1/2 కప్పు వాటర్ అయితే దీంట్లో వేసాను. వేసేసి స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగేంత వరకే దీన్ని కరిగించుకోవాలి. పాకం అయితే రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం అంతా బాగా కరిగిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. 1 కప్పు గోధుమ పిండి తీసుకొని బౌల్లో వేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకున్నాను. 1/2 టీ స్పూన్లో తక్కువగా వంట సోడా వేసుకోవాలి. 1 స్పూన్ కొబ్బరి పొడి దీంట్లో వేసుకుంటున్నాను. 2 టైప్స్ అని చెప్పాను కదా. కొద్దిగా ఇలాచీ పౌడర్. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను 1 కప్పు బెల్లం వాటర్ని దీంట్లో కలుపుకుంటున్నాను. 1 కప్పు బెల్లం వాటర్ని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకొక సెకండ్ ఐటెం చేయాలి కదా. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు బెల్లం మాత్రమే కావాలి. బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా కావాలంటే చేతితో కూడా కలుపుకోవచ్చు. కొంచెం పిండే కదా, అందువల్ల నేను ఇలా స్పూన్తో కలుపుతున్నాను. కొంచెం లూజ్గా చేస్తానని చెప్పాను కదా, అంటే పునుగుల పిండిలాగా కలుపుకోవాలన్నమాట. అందువల్ల కొంచెం వాటర్ అయితే పోసాను. నేను తీసుకున్న కప్పు బెల్లం వాటర్ సరిపోతుందన్నమాట తీపి. మీరు ఒక ఐటెం చేసుకునేటట్లయితే 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు బెల్లం అయితే తీసుకోండి. నేను ఇదంతా బాగా పునుగుల పిండి మాదిరిగా కలుపుకోవాలన్నమాట. ఈ పిండిని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇప్పుడు 1 కప్పు బెల్లం వాటర్ని మరొక గిన్నెలో వేసేసుకొని స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను అనమాట. స్ట్రెయినర్ తీసుకొని స్ట్రెయినర్లో ఇది బెల్లం వాటర్ని వడపోసుకున్నాను. అది పోసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ల సగము వంట సోడా వేసాను. వేసేసి ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలి. బెల్లం వాటరు నేను కొంచెం ఆరిపోయిన తర్వాతనే వాడుతున్నాను. మీరు కూడా అలాగే వాడండి. వేడివేడిగా వాడొద్దు బెల్లం వాటర్ని. చూడండి, ఒక 5 మినిట్స్ పక్కన పెడితే ఇదిగో ఇలాగా ఒక లేయర్ లాగా వైట్గా ఫామ్ అవుతుందన్నమాట. ఇలా ఫామ్ అయిందనుకోండి, ఈ బోండాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. 1 కప్పు పిండి వేసుకుంటున్నాను. 1 స్పూను కొబ్బరి పొడి, కొద్దిగా ఇలాచీ పౌడరు, పించ్ ఆఫ్ సాల్ట్. వీటికి కంపల్సరీగా సాల్ట్ వేసుకోవాలి. చూడండి, గట్టిగా ప్రెస్ చేస్తూ మాత్రం కలపద్దు. ఇలా పైనే కలుపుతూ ఉండాలి. ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం టైట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా కలపడం వల్ల ఈ బోండాలు అనేవి పగులుతాయి అన్నమాట. బాగా మనం ఎక్కువగా బాగా ప్రెస్ చేసామనుకోండి, అవి పగలవన్నమాట. పగలకపోతే లోపల పిండి అనేది ఉడకదు. అది పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ కూడా పోసేసుకున్నాను. ఈ బోండాలనే చేద్దాము. కొద్దిగా 1 స్పూను నెయ్యి అయితే వేసుకున్నాను. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ముందుగా పెట్టుకోవాలి. మీడియం మంట మీదనే వీటిని చేసుకోవాలన్నమాట. అనుకోండి, ఎక్కువ హీట్గా ఉంటే పైన కలర్ వస్తుంది కానీ లోపలైతే ఉడకదు పిండి. ఆయిల్ హీట్ ఎక్కగానే కొంచెం ఈ బోండాలన్నిటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి. 1 కప్పు పిండికి ఒక 8 మాత్రమే అయ్యాయి అన్నమాట ఈ బోండాలు అనేవి. కదపకుండా ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి. ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా వాటిని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, క్రాక్స్ వస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇలా సన్నని మంట మీద వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా వేగిపోయాయి. ఇవి వేడి మీద కంటే కూడా చల్లారిన తర్వాత తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతకుముందు మనము పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండితోటి కూడా బోండాలు అయితే వేసుకున్నాము. చూడండి, బాగా సెట్ అయిపోయింది.
ఈ సెట్ అయిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ బాగా ఇలా బీట్ చేయాలన్నమాట. ఇలా బీట్ చేయడం వల్ల లోపలంతా కూడా బాగా పిండి లేకుండా బాగా ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. చూడండి ఈ విధంగా వేస్తున్నాను నేను. ఇది చేసేటప్పుడు కూడా ఆయిల్ తక్కువ వేడిలో ఉండాలి. మంట కూడా మీడియం మంట మీదనే చేసుకోవాలి. ఈ బోండాలకి కొంచెం వాటర్ ఎక్కువ పోసాం కదా, అందువల్ల ఆ బోండాల కంటే కొన్ని ఎక్కువయ్యాయి అన్నమాట. ఇవి బాగా వేగిపోయాయి అన్నమాట. వీటిని తీసేసుకుందాం ప్లేట్లోకి. చూడండి లోపలంతా కూడా బాగా కుక్ అయిపోయింది. అలా కనిపిస్తుంది కానీ వేడి మీద ఉంది కదా, ఇలా కనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత చాలా బాగుంటాయి అన్నమాట. ఇది వేడి మీద కంటే చల్లారితేనే చాలా బాగుంటాయి. చూడండి ఇది కూడా పిండి కూడా లోపల ఏం లేదు, లోపలంతా కూడా బాగా వేగిపోయాయి. చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే తీపి బొండాలు రెడీ అయిపోయాయి. ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ని మన పిల్లలకు కూడా మనం చేసి పెట్టామనుకోండి, పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. నేను చేసిన ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.